గౌరవ ఎమ్మెల్యే గౌరవ చరిత ఉన్నారు ప్రస్తుతం మనతో. మేడం ఎలా ఉంది ఈ విక్టరీ? 164 స్థానాల్లో కూటమి గెలిచింది. విక్టరీ ఎలా చూస్తారు? చాలా సంతోషంగా ఉంది. ప్రభుత్వ వ్యతిరేకత బాగా బయటపడ్డది. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు ఈ గవర్నమెంట్ సాగనంపుదామని రాష్ట్ర ప్రజలంతా ఎదురు చూసి అఖండ మెజార్టీ ఇవ్వడం జరిగింది కూటమికి. చంద్రబాబు నాయుడు గారితో అయితేనే రాష్ట్రం బాగుపడుతుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుందన్న ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రజలంతా కూటమికి పట్టం కట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రకంగా నెరవేరుస్తారని కూడా ప్రజల్లో నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు ఇంత పెద్ద మెజార్టీ సాధించడం జరిగింది. రాయలసీమలో క్లీన్ స్వీప్ చేస్తాం, 52 స్థానాలు గెలిచేస్తామని మొన్నటి వరకు వైసీపీ ఎన్నికల ముందు వరకు చెప్పింది. కానీ ఇప్పుడు మెజార్టీ స్థానాలు తెలుగుదేశం పార్టీ అనంతపురం క్లీన్ స్వీప్ చేసింది. తెలుగుదేశం పార్టీ ఎలా చూస్తారు? అంటే వాళ్ళు చాలా ఓవర్ కాన్ఫిడెంట్తో ఉన్నారు. మేము ప్రజల్లో ఉన్నాము. అప్పుడే మాకు తెలిసింది ఖచ్చితంగా ఈసారి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాబోతా ఉంది. అలాగే రాయలసీమలో కూడా ఎక్కువ సీట్స్ వస్తాయని కూడా మేము ముందే గెస్ చేయడం జరిగింది. అనుకున్న ప్రకారంగా అందరూ రాష్ట్ర ప్రజలంతా కూడా ఈరోజు పట్టం కట్టడం జరిగింది. మహిళలకి దాదాపు 21 మంది మహిళలు గెలిచారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాయలసీమ నుంచి క్యాబినెట్లో మహిళలకి ప్రాధాన్యత దక్కబోతుందని చెప్తున్నారు. ఏం చెప్తారు? అది చంద్రబాబు నాయుడు గారి అధిష్టానం నిర్ణయము. ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉంటాం. సార్ మీరేం చెప్తారు సార్? ఒక నిజాయితీ పరునికి, ఒక అవినీతి పరునికి జరిగినటువంటి ఎలక్షన్లలో నీతి నిజాయితీవంతుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి పట్టం కడితేనే రాష్ట్ర ప్రజానికం బాగుంటుందని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం అంతా పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా, మన రాష్ట్రం బాగుండాలన్నా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అయితేనే బలంగా పనిచేస్తుందని చెప్పి ఒక నమ్మకంతోనే ఈరోజు పట్టణం కట్టడం జరిగింది. నందికొట్టుకూరులో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చూసాం 2019 నుంచి. ఇప్పుడు ఎలా ఎదుర్కోబోతున్నారు? బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే వ్యక్తి కేవలం 2019 ఎలక్షన్ల ముందు 2 నెలల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఏదో జగన్ హావాలో గెలిచినాడు, కానీ ఆయన తాలూకాలు అయితే పెద్ద ఎఫెక్టివ్ అయితే ఏముండదు. మొత్తంగా అయితే మహిళలకి పెద్దపీట వేశారని గౌరవ చరిత చెప్తున్నారు. రాయలసీమ జిల్లాల్లో కూటమి వేవు కనబడిందని గౌరవ చరిత అయితే చెప్తున్న పరిస్థితుంది. కెమెరా పర్సన్ సిద్ధుతో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.